Hi, welcome to your channel MRNS Educational and Social Service. సో మనం లాస్ట్ 2 వీడియోస్ నుంచి బేసిక్ మ్యాథ్స్ మీద క్వశ్చన్స్ చేస్తున్నాం. ఇవి అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్ 2కి బాగా ఉపయోగపడతాయి. నాట్ ఓన్లీ దట్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. జాగ్రత్తగా చూడండి, చెప్పే షార్ట్ కట్స్ని జాగ్రత్తగా విని మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి. సో నా ప్రతి వీడియోని మొదటి నుంచి లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. అలాగే మీ పక్క వాళ్ళకు ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. క్వశ్చన్ చూద్దాం. 12, 16, 24ల కాసాగు ఎంత? కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. మామూలుగా మనం చిన్నప్పుడు కాసాగుని ఇలా రాసి నేర్చుకుంటాం. 12, 16, 24 రాసి ఇలా ఎల్ షేప్లో పెట్టేసి ఈ మూడిట్లో ఏ టేబుల్ పోతుందో చూసుకుంటాం, ఏ ఎక్కం పోతుందో చూసుకుంటాం. మీకు డైరెక్ట్గా తెలిసినారా సరే, లేకుంటే ఒక్కోటి చూసుకున్నా సరే. 2 పోతుంది, లేదా డైరెక్ట్గా 4 వేసుకోవచ్చు. 4 3 12, 4 4 16, 4 6 24. 4 3 12, 4 4 16, 4 6 24. అలాగే నెక్స్ట్ 3 చూసుకోండి. 3 1 3, 4, 3 2 6. మనం రెండిట్లో పోతే ఆ రెండిట్లో పోయేది రాసుకోవాలి. దేంట్లో అయితే పోదో ఆ సంఖ్య మళ్ళా కింద వైపు రాసుకోవాలి. నెక్స్ట్ మళ్ళా 4 2 ఉంది కాబట్టి మళ్ళా 2 పోతుంది. 1 2 2 2 1. ఇప్పుడు వీటిని హెచ్ వేస్తే వచ్చేదాన్ని కాసాగు అంటాం. దేర్ఫోర్ కాసాగు ఈక్వల్ టు, వీటిని గుణించాలి. 4 × 3 × 2. 1ని రాసిన 1 రాయకపోయిన 1. 1 ఇంటూ ఎనీ నంబర్ ఆ నంబర్ అవుతుంది. కాబట్టి ఈ 1లో రాయకపోయినా పర్లా. 4 × 3 × 2, ఇక్కడ ఒక 2 ఉంది, ఇంటూ 2. ఈ 1 రాయని అవసరం లేదు. చూడండి, ఇప్పుడు 4 3 12 హెచ్చించండి. 4 3 12, 12 24, 24 2 ఎంత? 48. సో ఈ 12, 16, 24ల కాసాగు ఎంత అవుతుందంటే 48. ఈ విధంగా మనం చేసుకోవాలి. సో కాసాగు కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలి? ఇచ్చిన సంఖ్యలను ఇలా రాసి ఇలా నిలువుగా గీత గీయచ్చు, లేదంటే ఇట్లా అడ్డంగా రాసుకొని ఎల్ షేపులో గీత. ఈ 3 సంఖ్యల్లో ఏది పోతుందో చూసుకోండి. 3 సంఖ్యల్లో కాకపోయినా 2 సంఖ్యల్లో ఏది పోతుందో చూసుకోండి. హెచ్చించటం, ఏ టేబుల్ పోతుందో చూసుకోవాలి, ఏ ఎక్కం పోతుందో చూసుకోవాలి. సో ఇక్కడ 12, 16, 24 ఉంది కాబట్టి 4వ ఎక్కం పోతుంది. 4 3 12. ఇక్కడ ఏదైతే ఎన్నిసార్లు పోతుందో అది ఇక్కడ రాయాలి. 4 4 16, 4 6 24. ఇక్కడ 3, ఇక్కడ 6 ఉంది కాబట్టి 3వ ఎక్కం పోతుంది. 3 1 3 అవుతుంది. 4లో పోదు కాబట్టి కింద రాయండి. 3 4 12 పోదు. 3 2 6. 4 రెండింటిలోంచి మళ్ళీ 2 పోతుంది. 1 యాస్టిస్గా రాస్తాం. 2 2 4, 2 1 2 పోతుంది. వీటిని హెచ్చిస్తే వచ్చేది ఏమవుతుందంటే కాసాగు. సో మీరు ఈ హోంవర్క్గా మీరు ఇవి చేసుకోండి, ఏదన్నా రాకపోతే అడగండి. సో 45, 25, 35ల కాసాగు. అలాగే ఇంకొక ప్రాబ్లం 36, 42, 21. అలాగే 4 6 8 10 ఇలా కాసాగు. ఇక్కడ 4 ఇచ్చాను. ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఇచ్చినా సరే ఇదే పద్ధతిలో వెళ్ళాలి. సరేనా? జాగ్రత్తగా ఈ 3 ప్రాబ్లమ్స్ చేసుకోండి. నెక్స్ట్ 45, 75, 15ల గాసాబా. గాసాబా అంటే కనిష్ట సామాన్య భాజకం. గరిష్ట, ఇక్కడ కనిష్ట ప్లేస్ లో గరిష్ట వస్తుంది, గుణిజం ప్లేస్ లో భాజకం. భాజకం అంటే డివిజిబుల్, డివైడ్ చేసేది. దీన్ని ఇంగ్లీష్లో జీసీడీ, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటాం.
హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కూడా అనొచ్చు. సో ఈ గాసాబా అనుకునేటప్పుడు ఇక్కడ 2 అంకెలు ఇచ్చినప్పుడు ఒకదానితో ఒకటి భాగించుకుంటూ వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 7, 9ల గాసాబా అని అడిగారు అనుకోండి. చిన్న అంకె ఏంటి పెద్ద అంకె ఏంటో చూసుకోండి. 7 చిన్న అంకె ఇలా రాసేసి 9 ఇక్కడ రాయండి. ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ? 7 1ల 7 2 మిగులుతుంది. మళ్ళీ ఈ 2కి ఈ 7 చేత భాగించాలి, 7ని భాగించాలి. 2 3 పోతుంది 6, ఇక్కడ ఎంత 1. ఈ 1ని ఇక్కడ 2తో భాగించాలి. 1 చేత 1 తీసుకొని 2 చేత భాగించాలి. 2 1ల 2 శేషం 0. ఈ శేషం 0 ఎప్పుడు వచ్చిందంటే ఈ 1 ఉన్నప్పుడు వచ్చింది. ఈ 1ని గాసాబా అంటాం. 1ని ఏమంటాం అంటే గాసాబా. అంటే ఈ రెండిట్లో పోయేది 1 మాత్రమే. 1 చేత మాత్రమే మనం గుణించగలం ఈ రెండింటిని అని అర్థం. ఈ రెండింటిని గుణించే సంఖ్య ఏంటంటే 1 అని అర్థం. అదే గరిష్టం. ఇప్పుడు 3 ఇచ్చారు, 45, 75, 15. ఇట్లా ఇచ్చినప్పుడు ఇలా 45ని కారణాంకాలుగా విడగొట్టండి. కారణాంకాలు ఎలా విడగొట్టాలంటే మీకు చెప్పాను ఇంతకుముందు. ఏ పవర్ బి ఉందనుకోండి, ఏని భూమి అంటాం, బిని ఘాతం అంటాం. ఈ భూమి ప్రధాన సంఖ్య ఉండేటట్టుగా రాయాలి. ప్రధాన సంఖ్య ఉండేటట్టుగా రాయండి. ఉదాహరణకు 45 ఉంది, 9 × 5. 9ని ఏమి రాయొచ్చు? 3² × 5⁴. 3². 75ని మనం 25 × 3. సో 3 × 25 అంటే 5². 5² అని బట్టి 15ని ఏమి రాస్తాం? 3 × 5, 3⁴1 × 5⁴1. ఇప్పుడు ఈ మూడిట్లో కామన్ గా ఏమున్నాయో చూసుకోండి. ఇక్కడ 3కి స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 ఉంది, 3కి పవర్ 1 ఉంది. ఇప్పుడు గాసాబా అంటే ఈ మూడిట్లో చిన్న సంఖ్య ఏంటి? 3⁴1. గరిష్ట సామాన్య భాజకం 3 తీసుకోవాలి. ఇక్కడ మూడిట్లో కామన్ గా ఉన్నది 5. 3 × 5 15. ఈ 3 యొక్క గాసాబా ఎంత అవుతుందంటే 15 అవుతుంది. ఒకసారి చూడండి, వీటిని 3, 5 ప్రధాన సంఖ్యలు. మూడిట్లో కామన్ గా ఏముంది? ఇక్కడ 3² 3 3. మూడిట్లో కామన్ గా ఒక 3 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లంలో మనకి 3² 3² 3² అని వచ్చింది అనుకోండి. 5² 5² × 7 5 × 7 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ మూడిట్లోనూ 3² ఉంది కాబట్టి 3² తీసుకోవాలి. 3² ఇక్కడ 5² ఇక్కడ 5² ఒక 5 మాత్రమే ఉంది, ఒక 5 తీసుకోవాలి. ఇప్పుడు 3² × 5 ఇది గరిష్ట సామాన్య భాజకం అవుతుంది. ఇక్కడ 7 ఇందులో లేదు కదా, అందుకని తీసుకోకూడదు. మూడిట్లో నుండేవి తీసుకోవాలి. ఆ సంఖ్య ఈ 3 నంబర్స్ ని ఈ 3 సంఖ్యలను భాగిస్తుంది. ఓకేనా? సో జాగ్రత్తగా మీరు ఆలోచిస్తూ చేసుకోండి. ఒక్క నిమిషం, ఇక్కడ కాసాగి గాసాబాగి మీరు గమనిస్తే ఈ వచ్చిన కాసాగు విలువని వీళ్ళిచ్చిన ప్రతి సంఖ్య భాగింపబడుతుంది. 12 4 16 3 48 24 2. ఇక్కడున్న సంఖ్యలు కాసాగుని భాగిస్తాయి. గాసాబా అంటే ఈ వచ్చిన విలువ వీళ్ళు ఇచ్చిన 3 సంఖ్యలను భాగించేటట్టుగా ఉంటాయి. దానికి దీనికి తేడా గమనించారు కదా. సో ఇక్కడ మనం కొన్ని హోంవర్క్ ఇద్దాం, జాగ్రత్తగా చేసుకోండి.
48, 24, 36, అలాగే 25, 75, 95, ఇంకోటి 100, 200, 300. సో జాగ్రత్తగా వీటిలో ఈ 3 దాన్ని చూసుకోండి. ఏమన్నా మీకు రాకపోతే నా కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ విధంగా చూడండి క్వశ్చన్. మధ్యమము, మధ్యగతం, బాహుళకం. మధ్యమము అంటే మీన్ ఇంగ్లీష్లో, మధ్యగతం మీడియన్, బహుళకం మోడ్. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ 18, 12, 24, 36, 10 సంఖ్యల మధ్యగతం ఎంత అని అడిగాడు. ఇచ్చిన వాటిని మనం 18, 12, 24, 36, 10 ఈ సంఖ్యల మధ్యగతం అడిగినప్పుడు ఫస్ట్ ఒక ఆర్డర్లో పెట్టుకోండి. ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకోండి. చిన్నదేంటి 10, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ 10. నెక్స్ట్ 12, 18, 24, 36. ఇది ఆర్డర్లో పెట్టిన తర్వాత కౌంట్ చేసుకోండి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. ఇక్కడ 5 రాసులు ఉన్నాయి, అంటే 5 సంఖ్యలు ఉన్నాయి. 5 + 1 / 2 రాశి మధ్యగతం అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ పెట్టుకోవాలి. ఇటువైపు నుంచి రాస్తే డిక్రీజింగ్ ఆర్డర్ అవుతుంది. చిన్నది దీనికంటే కొంచెం పెద్దది, దీనికంటే కొంచెం పెద్దది, ఇలా రాస్తే ఇంక్రీజింగ్ ఆర్డర్ అవుతుంది. ఇవి మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 5 అనేది n విలువ 5 బేస్ సంఖ్య. ఇలా బేస్ సంఖ్య ఉన్నప్పుడు 5 + 1వ రాశి మధ్యగతం అవుతుంది. 5 + 1 అంటే ఎంత? 6. 6/2 అంటే 3. 3వ రాశి అంటే 1, 2, 3. ఈ 18 అనేది మధ్యగతం అవుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మిడిల్ అనుకోండి. ఇటు రెండు ఉంటే మధ్యలో మధ్యలోది. ఫస్ట్ మనం ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్ కానీ రాయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకి ఇటు రెండు పోతే ఇది మధ్యగతం పేర్లోనే ఉంది. మధ్యగతం, మధ్యగతం. ఇక్కడ మొత్తం 5లో ఈ 18 అనేది మధ్యలో ఉంది కాబట్టి ఈ సంఖ్యల మధ్యగతం ఎంత అవుతుందంటే 18 అవుతుంది. ఒకవేళ మనకి ఎలా ఇచ్చారనుకుందాం, 12, 14, 0, 6, 7, 11 ఇచ్చారు. ఇలా మధ్యగతం కనుక్కోమంటాడు. సూత్రాలు గుర్తుపెట్టుకుంటే పర్లేదు. ఇప్పుడు n బేస్ సంఖ్య అయితే సూత్రం రాస్తున్నాను. n అంటే ఇచ్చిన రాసుల సంఖ్య. n అంటే ఏంటి? ఇచ్చిన రాసుల సంఖ్య. n బేస్ సంఖ్య అయినప్పుడు మధ్యగతం అనేది n + 1/2 రాశి. ఇంక్రీజింగ్ ఆర్డర్ కానీ ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ రాయాలి. అదే n అనేది సరి సంఖ్య అయినప్పుడు సో మధ్యగతం అనేది n/2వ రాశి ప్లస్ n + 1/2వ రాశి బై 2 తీసుకోవాలి. n/2వ రాశి n + 1/2వ రాశి బై 2 వేసుకోవాలి. ఇది మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే నేను ఉదాహరణ చెప్తున్నాను. ఇలాగా
మధ్యలో ఏది ఉంటుందో చూసుకోవాలి. ఇటు రెండు తీసేస్తే మధ్యలో ఇదే. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఈ ప్రాబ్లం చూడండి. 7 6 0 3 2 1 ఉన్నాయనుకోండి. ఇలా మధ్యగతం కనుక్కోవాలి. మన ఆర్డర్లో రాస్తే ఏమొస్తుంది? ఇంక్రీజింగ్ ఆర్డర్. పైన యారో మార్క్ పెట్టానంటే అర్థం ఇంక్రీజింగ్ ఆర్డర్. ఏమవుతుంది ఇంక్రీజింగ్ ఆర్డర్? 0 ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ 1 2 3 6 7. మనం ఇప్పుడు మధ్యలో ఏముంటాయో చూసుకోవాలి. 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 అన్నప్పుడు ఇటు రెండు తీసేస్తే ఇవి మధ్యం అవుతాయి. 2 3 మధ్యం అవుతుంది. ఎందుకంటే మధ్యలో ఉన్నవి ఈ 2 అవుతాయి. ఎందుకంటే ఇటు 2 అటు 2 పోతే మధ్యలో ఉన్నవి 2 3. మధ్యగతం అన్నప్పుడు ఈ రెండిటి యొక్క సరాసరి తీసుకోవాలి. అంటే మధ్యగతం అంటే మీడియన్ అంటాం. 2 + 3/2. ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం n/2 రాసి n + 1/2 రాసి. సో మనకి ఇక్కడ 2 + 3/2 అంటే ఎంత? 2 3 5. 5/2 అంటే 2.5. ఆ మధ్యగతం ఎంత అవుతుంది? 2.5. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఒకసారి. n వాల్యూ సరి సంఖ్య అయితే n/2 n + 2/2 అండి. ఇక్కడ సరి సంఖ్య అయినప్పుడు n + 2/2. n/2 రాసి n + 2/2 రాసి. సో జాగ్రత్తగా చూసుకోండి మీరు. వినండి ఇక్కడ ఇదే క్వశ్చన్కి మధ్యమం కనుక్కోమంటే, మధ్యమం అంటే మీన్ సరాసరి. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేయాలి. దీనికి ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్తో సంబంధం లేదు. ఎలా అయినా ఉండొచ్చు. 1 2 3 4 5/5 వేసుకోవాలి. మధ్యమము మధ్యగతము తేడా గమనించండి. మధ్యగతం అంటే మధ్యలో ఉన్నవి చూసుకోవాలి. ఇటు అటు సమానంగా తీసేస్తే మధ్యలో ఏది వస్తుంది అది. ఒకవేళ ఇక్కడ ఇటువైపు 2 ఉన్నప్పుడు వాటి యొక్క సరాసరి తీసుకోవాలి. అంటే ఆ రెండింటిని కూడి బయట వేయాలి. ఇప్పుడు మధ్యమము అని అడిగితే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వీటిని కూడి చేస్తే సరిపోతుంది. ఈ రెండింటిని కూడితే 30, ఈ రెండింటిని కూడితే 60. 30 60 90, ఒక 10 100/5 అంటే ఆన్సర్ 20 అవుతుంది. సో మధ్యమము మధ్యగతం అయిపోయింది. బాహుళకము అంటే ఏంటి? మనకి ఇలా సంఖ్యలు ఇచ్చినప్పుడు ఎక్కువ సార్లు పునరావృతమయ్యే సంఖ్యను బాహుళకము అంటాం. అంటే ఉదాహరణకు 2 2 4 6 6 3 2 2 5 1. వీళ్ళు ఇచ్చిన ఈ సంఖ్యల్లో 2 అనేది ఎక్కువ సార్లు వచ్చింది. 1 2 3 4 సార్లు వచ్చింది. 6 అనేది 2 సార్లే వచ్చింది. ఎక్కువ సార్లు వచ్చింది ఏంటి? 2. కాబట్టి ఈ ఇచ్చిన డేటా యొక్క బాహుళకము 2 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ సంఖ్య అయితే ఎక్కువ సార్లు పునరావృతం అవుతుందో ఎక్కువ సార్లు గరిష్టంగా 2 2 2 2 4 సార్లు వచ్చింది. అదే ఇలా ఉందనుకోండి 6 6 7 8 మరలా 6. ఇక్కడ 6 అనేది 5 సార్లు వచ్చింది. 1 2 3 4 5 6 5 సార్లు వచ్చింది. కాబట్టి ఆన్సర్ బాహుళకం ఎంతంటే 6 అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరంలో 28 రోజులు ఉన్న నెలల సంఖ్య 28 రోజులు. మనకు తెలుసు సంవత్సరంలో 12 నెలలు ఉంటాయని. ఈ 12 నెలల్లో ఒక నెల 30 రోజులు ఉంటాయి, కొన్ని నెలలు
కొన్ని నెలలు 31 నెల రోజులు ఉంటాయి. ఒక నెల ఫిబ్రవరిలో సంవత్సరం బట్టి 28 రోజులు ఉంటాయి, 29 రోజులు ఉంటాయి. లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ అని ఉంటుంది. 365 రోజులు ఉన్న దాన్ని నాన్ లీప్ ఇయర్ అంటాం. 366 రోజులు ఉన్న సంవత్సరాన్ని లీప్ ఇయర్ అంటాం. 366 రోజులు ఉన్న లీప్ ఇయర్లో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. నాన్ లీప్ ఇయర్ ఉన్న సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ మనం గమనించాల్సింది ఏంటంటే, సంవత్సరములో కేవలం ఓన్లీ 28 రోజులు ఉన్న నెల ఏది అని అన్నప్పుడు ఫిబ్రవరి నెలను పెట్టాలి. నెల పేరు. సంవత్సరంలో 28 రోజులు ఉన్న నెలల సంఖ్య అంటే ప్రతి నెలలోనూ 28 రోజులు ఉంటాయి, దానికంటే ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఆప్షన్ గమనించుకుంటూ పోవాలి. ఎందుకంటే కేవలం 28 రోజులు ఉన్న నెల సంఖ్య అంటే ఒకటే అవుతుంది. నెలలు అంటే ప్రతి నెలలోనూ 28 రోజులు ఉంటాయి కాబట్టి, అందుకంటే ఎక్కువ రోజులు కూడా ఉంటాయి కాబట్టి, సంవత్సరంలో 28 రోజులు ఉన్న నెలల సంఖ్య అంటే 12 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా క్వశ్చన్ని మనం అక్కడ చదువుకున్న దాన్ని బట్టి ప్రతి నెలలోనే 28 రోజులు ఉంటాయి. కొన్ని నెలలు 30 రోజులు ఉంటాయి, 31 రోజులు ఉంటాయి. సంవత్సరంలో 28 రోజులు ఉన్న నెలల సంఖ్య. కేవలం 28 రోజులు ఉన్న నెలల సంఖ్య కేవలం, అప్పుడు ఒక నెల రాయాలి. 28 రోజులు మాత్రమే ఉన్న నెలల సంఖ్య అన్నప్పుడు ఒకటి రాయాలి. సో ఇది లాజికల్గా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డజను గుడ్ల ధర 66 రూపాయలైన ఒకదాని ధర ఎంత? డజను అంటే మనకు తెలుసు 12 అని. ఒక డజను అంటే 12 అని. అంటే 12 గుడ్ల ధర ఎంత? 66 రూపాయలు. ఒక దాని ధర ఎంత అని అడుగుతున్నాడు. సో ఇటు భాగించాలి. దీన్ని ఎక్స్ అనుకుని అలా చేయండి. దీన్ని ఎక్స్ అనుకుంటే ఇది కనుక్కోమన్నాడు. దీన్ని ఎక్స్ అనుకుంటే క్రాస్ మల్టిప్లై అంటాం. 12x = 66. x = 66/12. ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఏమీ లేదు. 12 గుడ్ల ధర 66 రూపాయలు అంటే ఒకటి రావాలంటే బై చేయాలి. అదే నేను చేసి 66/12 ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ 12 ఎక్కువ చదువుకున్నట్లయితే 12 5 60, ఇంకొక 6 మిగిలిద్ది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే మరలా 12 5 60 అంటే ₹5.50 అవుతుంది ఒక్కొక్క గుడ్డు ధర. ఇక్కడ ఎప్పుడు భాగారించాలి, ఎప్పుడు హెచ్చించాలి అన్నప్పుడు డజన్ ఇచ్చి 1 అన్నప్పుడు భాగించాలి. ఒక పండు విలువ ఇచ్చి 42 పండ్ల విలువ లేదా 50 పండ్ల విలువ కనుక్కున్నప్పుడు హెచ్చించాలి. సో ఒక డజను మా గుడ్ల ధర 66 రూపాయలు అన్నాడు. ఇప్పుడు ఒక డజను పెన్సిల్స్ అనుకోండి, విలువ 52 రూపాయలు అయితే ఒక పెన్సిల్ విలువ ఎంత అని అడుగుతాడు. మనం ఏమేయాలి? ఒక డజన్ అంటే ఎంత? 12 పెన్సిల్స్ విలువ 52 రూపాయలు. ఒకటంటే 52/12 వేయాలి. ఈ క్వశ్చన్ చూడండి. మామిడి పండు వెల 24 రూపాయలు అంటే ఒక మ్యాంగో కాస్ట్ ఎంత? 24 రూపీస్. 42 మామిడి పండ్ల విలువ ఎంత?
ఒకదాని విలువ ఇచ్చాడు 42 కనుక్కోమన్నప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలంటే హెచ్చ వేయాలి. సో ఒక మామిడి స్టెప్స్ మీకు అక్కర్లేదు కానీ ఒకసారి రాస్తున్నాను. ఒక మామిడి పండు విలువ 24 రూపాయలు. సో 42 మామిడి పండ్లు విలువ అంటే 24 ఇంటూ 42 వేసుకోవాలి. మీకు హెచ్చపేత వేసినప్పుడు మామూలుగా ఇలా రాసుకొని ఫస్ట్ 4తో హెచ్చించాలి. 4 రెళ్ళు 8, 4 4లు 16. ఇంకా రెండో సంఖ్య తెచ్చి వేసినప్పుడు ఈ రెండో సంఖ్య నుంచి మనం రాసుకోవాలి. 2 రెళ్ళు 4, 2 4లు 8. కూడితే 8 10 ఎంత అవుతుంది? 10. 1008 రూపాయలు అవుతాయి. 42 మామిడి పండ్ల విలువ ఒక్కోటి 24 రూపాయలు అయినప్పుడు ఒక విలువ ఇచ్చి ఎక్కువ వాటి యొక్క విలువ కనుక్కోమన్నప్పుడు హెచ్చించాలి. ఎక్కువ వాటి యొక్క విలువ ఇచ్చి ఒకదాని విలువ కనుక్కోమన్నప్పుడు భాగించాలి. ఇది గమనించండి. ఓకేనా? ఇంకా మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. జై హింద్.